ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంతకుముందు బీఆర్ఎస్ ఆరోపించేది అవినీతి పార్టీ కాంగ్రెస్ అని. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. ఇప్పుడు రేస్లోకి బీజేపీ కూడా వచ్చినట్టుంది. ఇందాక అరవింద్ మాట్లాడుకుంటూ భూమికి ఆకాశానికి మధ్య ఏమేం చేస్తాం అధికారులకు వస్తాం, కాంగ్రెస్ వాళ్ళు వేసే చిల్లర పనులకి మాకు ఈజీ అని చెప్తుండే. అసలు ఏంది పరిస్థితి, ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి? అరవింద్ అనే వ్యక్తి శుద్ధ నీతి మాటలు శుద్ధ పూస మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించదు. నువ్వు మెట్టుపల్లిలో పోటీ చేస్తే నేను ఒడగొట్టిరు. ఏదో నరేంద్ర మోడీ గారి వేవులో మీరు గెలిచినంత మాత్రాన మీ నా అంత పెద్ద నాయకులు లేడని చెప్పేసి మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం ఆల్రెడీ నిజామాబాద్ ప్రజలు చూసారు. మీరుగాక పేకు అఫిడవిట్లు ఇచ్చి నేనేదో ఏది పసుబోర్డు తెస్తున్నానని చెప్పేసి ఫస్ట్ సారి కాలయాపన చేశారు. రెండోసారి పసుబోర్డు ప్లేస్లో తర్వాత ఇంకేదో బోర్డు ఇచ్చారు. తర్వాత పసుబోర్డు ఇచ్చి దాని నిధులు కూడా అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అరవింద్ ఏంటంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడిపోయింది. ధర్మపురి అరవింద్ గారు వారికి నోటి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట మాట్లాడతారు. మీరు నిజాం ప్రజలకు ఏం చేసి 2 సార్లు ఎంపీ, కనీసం నవోదయ స్కూల్ తెచ్చినవా? తెలంగాణకు భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు అయిపోయి 17.5 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిరు? మీరు 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, 12.5 సంవత్సరాలు అవుతుంది. 12.5 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా మీరు చెప్పిన ఏదో ప్యాకేజో ఏదో విభజన హామీలో మీ నిజామాబాద్కి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా డెవలప్మెంట్ చేసినా? ఎందుకు వేయాలి ఓటు మీకు? మీరు నరేంద్ర మోడీ గారి పేరు మీద భారతీయ జనతా పార్టీ పేరు మీద భారతీయ జనతా పార్టీ గెలిచింది. 14లో 2G స్పెక్ట్రమ్, 19లో బాలాకోట్ పుల్వామా అవి, 2024లో రామమందిరం పేరు మీద గెలిచి. ఇక దేశంలో భారతీయ జనతా పార్టీకి లేవు సమస్యలు అంటే చెప్పుకోవడానికి ఓటు రావడానికి ఏది లేదు. 370 అయిపోయింది, కశ్మీర్ అయిపోయింది, కేరళ స్టోర్ అయిపోయింది, పాకిస్తాన్ స్టోర్ అయిపోయింది, సింధూర్ ఆపనే అన్నీ అయిపోయినాయి. దేశంలోనే భారతీయ జనతా పార్టీ డబల్ డీ దాటని పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా గెలిచేది ఎక్కడిది, సచ్చేది ఎక్కడిది? ఆ ఉన్న ఎంపీలు కూడా గెలవని పరిస్థితి. డబల్ లీడ్ 99 స్థానాలకు తక్కువ కాకుండా భారతీయ జనతా పార్టీ దేశంలో గెలుస్తున్నప్పుడు, ఇక దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానప్పుడు మీరెక్కడ గెలుస్తారు? తెలంగాణ మీరెట్ట అధికారానికి వస్తారు? భూమిని ఆకాశాన్ని ఒకటి చేసేది ఎక్కడిది? భూమిని ఆకాశాన్ని చేస్తే లాస్ట్ నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించే పరిస్థితి వచ్చింది. విద్యార్థి లోకం యువతంతా బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ అతలాకుతలమై 12.5 సంవత్సరాల ప్రధానమంత్రి, గుజరాత్కు ముఖ్యమంత్రి ఉన్న నరేంద్ర మోడీ చిన్నాభిన్నమై లాస్ట్కు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాడు. భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. రాముడు చెప్పించాడు. రామంది విరాళాల చోరీ జరిగింది 200 కోట్ల రూపాయలు. రాముడి పేరు మీద ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 5 సార్లు అధికారానికి, వాజ్పేయి గారు 2 సార్లు, నరేంద్ర మోడీ గారు 3 సార్లు. దేశ ప్రజలు చూసిరు కాబట్టి భారతీయ జనతా పార్టీ పంజాబ్లో ఓడగొట్టిరు. ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గినాయి. 400 సీట్లు వస్తాయని చెప్తే భారతీయ జనతా 63 స్థానాలు తగ్గినాయి. దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. రాముడు చెప్పించుడు. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా ఓడిపోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 2సారి ముఖ్యమంత్రి అవుతుండు. ఇంకా భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలిచేది ఉంది? అరవింద్ గారు ఎక్కడ గెలిచేది ఉంది? భూమా ఆకాశం ఒకటేది ఎక్కడుంది? మీరు గెలిచేది మూడో స్థానానికే భారతీయ జనతా పరిమితం అవుతుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. తెలంగాణలో పరిస్థితులు వేరు, బెంగాల్తో పోల్చుకుంటే మీరు ఇక్కడ తెలంగాణ పరిస్థితులు వేరు, గెలవడం కష్టమని అంటే ఆయన నిజామాబాద్కి ఎట్లయితే పసుబోర్డుకి బాండ్ రాసిచ్చానో ఎప్పుడో ఒకరోజు 3 చూసి సోషల్ మీడియాలో బాండ్ చేసి పెడతా, తెలంగాణ కాంగ్రెస్ పోతుంది, బీజేపీ అధికారికి వస్తుందని మాట్లాడుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిస్థితులు వేరు. అక్కడ 2 పార్టీల సిస్టమ్. మమతా బెనర్జీ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలు చూసారు. తర్వాత భారతీయ జనతా పార్టీ సెకండ్ ఉంది కాబట్టి ఫస్ట్కి వచ్చారు. మీరు ఇక్కడ 3rd ప్లేస్ ఉన్నారు. మీరు సెకండ్కి ఎప్పుడు వచ్చేది? ఫస్ట్కి ఎట్లా వస్తారు? కాంగ్రెస్ ఆయన బాండ్లకు ఆయన పేటెంటు, బాండ్లు రాసుడు, గెలుసుడు, మోసం చేసుడు ఆయనకు అలవాటు. కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ గారి పేరు మీద, ఆ లెగసీ పేరు మీద 2019లో గెలిచిండు. తర్వాత మళ్ళీ పోటీ చేస్తే ఎమ్మెల్యే ఓడిపోయిండు. తర్వాత ఎంపీ మళ్ళీ నరేంద్ర మోడీ గారి పేరు మీద, అక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడంతో గెలిచినావు. మళ్ళీ గెలిచిన తర్వాత ఏమైనా తెలంగాణకు కానీ నిజామాబాద్కి ఏమైనా చేసినట్టు వేసింది శూన్యం. పసు బోర్డుకు నిధులే లేవు. అంతకుముందు వచ్చిన బోర్డు ఏదో వేరే బోర్డు ఏదో వచ్చింది. చాలా సంవత్సరాల పాటు మాట తప్పి మాట నిలుపుకో అని చెప్పేసి నిజాం రైతులే పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసినాం. నీ కుటుంబాన్నే నువ్వు సగదిద్దుకోలేదు. నీ కుటుంబమే చిన్నాభిన్నమైంది. మీ కుటుంబంలో మీ అన్నకు నీకు పడదు. ఎవరైనా ఒక తండ్రికి పుట్టినటువంటి కొడుకులే 2 మధ్య సఖ్యత కూర్చోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీ అన్ననే కలుపుకోలేని పరిస్థితిలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే దమ్ము మీకుందా? మీరేదో భారతీయ జనతా పార్టీ పేరు మీద గెలిచిరు, నరేంద్ర మోడీ గారి పేరు మీద గెలిచిరు, హిందూ మతం పేరు మీద గెలిచిరు. హిందూ మతం కావచ్చు, రాముడు చెప్పించుడు, భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. దేశంలో రాష్ట్రంలో కావచ్చు, ఖచ్చితంగా అరవింద్ గారు కావచ్చు, ఎవ్వరు కలిసినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2వసారి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆయన అన్న బాట ప్రకారం భూమికి అక్కడ మధ్యలో ఏమైనా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా గెలుస్తాం అంటే ఒకవేళ ఏం చేసే అవకాశం ఉంటుందంట? వాళ్ళకి అలవాటే ఎలక్షన్ కమిషను, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, రాముడు, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, పుల్వామా, బాలాకోట్, అది ముస్లింలు, ఇదాబులు, తర్వాత ఎస్ఐఆర్ ఎన్ని తెచ్చినా దేశ ప్రజలకు అర్థమైంది.
దేశ ప్రజలకు అర్థమైందే రాముడు శపించిండు. రాముడు విరాళాలకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, రాజా సింగ్ గారు సనాతన హిందూ ధర్మాలు రక్షిస్తున్నారని చెప్పిన ఆర్ఎస్ఎస్ కూడా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. కేదార్నాథ్ ఆలయాల్లో చోరీ జరిగింది. తర్వాత చాలా టెంపుల్లో చోరీలు జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపం బయటపడ్డది. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 4వ ప్రధానమంత్రి కాడు. దేశంలో భారతీయ జనతా పార్టీ మొన్న గెలిచిన 8 ఎమ్మెల్యే స్థానాలు గెలవదు, 8 ఎంపీలు గెలవదు, సింగిల్ లీడ్కే పరిమితం అవుతుంది. ఎంపీ అరవింద్ కాన్ఫిడెన్స్ అట్లుంటే మరి మీ కాన్ఫిడెన్స్ ఏంది? మీరు రాబోయే రోజుల్లో మీ పార్టీ సోర్స్ ఎట్లుండబోతుంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 416 హామీలు ఇస్తే 200 పైచిలకు హామీలు నెరవేర్చను. మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా, మేము పారిపోతలే. ప్రశ్నలు మీ సమాధానం మాది. ప్రశ్నలు మీ సమాధానం 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి పరిపాలన, 2014 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీ గారు, 2023 నుంచి 2026 వరకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద చర్చ పెడదాం. ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, నిరుద్యోగం, తర్వాత వైద్యం, విద్య, సేద్యం, విభజన హామీలు అన్నిటి మీద చర్చ. జీడిపి, తర్వాత ఎవరి ఆయనలో దేశం అతలాకుతలమైందో, ఎవరి ఆయనలో అప్పులు ఆకలి చావులు పెరిగినాయో, ఎవరు వచ్చిన తర్వాత ఈ దేశంలో అప్పులు పెరిగినాయో, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరికి ప్రయాణం చేద్దాం అన్ని మీద చర్చ చేద్దాం. ఇక్కడ కేసీఆర్ గారు ఇంత చెప్తా ఉన్నాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, 63,000 ఉద్యోగాలు కావచ్చు, 62,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు కావచ్చు, సోలార్ విద్యుత్ కావచ్చు, బస్సులలో కావచ్చు, శిల్పరామంలో స్టాల్ కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత స్కూల్ యూనిఫామ్లో మహిళలను భాగస్వామ్యం చేసి కావచ్చు, అన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా 12,000 కోట్ల రూపాయలు, ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నం, సింగరేణి, విద్యుత్ సంస్థలను, తర్వాత ఉద్యోగులకు అదేవిధంగా మొదటి తారీఖు జీతాలు ఇచ్చారు, కాంట్రాక్ట్, రెగ్యులర్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ప్రమాదమేమో రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. పిఆర్సీలు, డిఏలు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, తర్వాత హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 666 రైల్ రింగు, ఎక్స్ప్రెస్ హైవేలు, 4 సిటీ నిర్మాణం, మూసి పునరుద్ధరణ కార్యక్రమం, హైడ్రా, అదే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, మేము చెప్పుకుంటూ పోతే 2 గంటలు మాట్లాడదాం. మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పండి అంటే, ఏమనంటే రాముడు తీసుకొచ్చుడు, ఏమనంటే ముస్లింల పేరు చెప్పుడు, హిదాబుల పేరు చెప్పుడు, లేకపోతే పాకిస్తాన్ పేరు చెప్పుడు తప్ప, రోహింగ్యాల పేరు తప్ప డెవలప్మెంట్ ఏనాడన్నా భారతీయ జనతా పార్టీ ఓట్లు అడిగిందా? అరవింద్ గారికి బుద్ధి జ్ఞానం లేదు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. సొంత అన్న తమ్ములు మాట్లాడుకోలేని వ్యక్తి హిందూ ధర్మంలో సొంత అన్నదమ్ములు ఎట్లా చూసుకుంటారండి? తండ్రి చనిపోతే తండ్రి, అదేవిధంగా 1 ఇయర్ వర్ధంతి సందర్భంగా తమ్ముడు ఒక దగ్గర చేస్తారు, అన్న ఒక దగ్గర చేస్తే, మీరు ఈ కుటుంబంలో ఇద్దరు కలవలేని పరిస్థితి మీరుంటే మీరు వేరే వాళ్ళకి నిధులు చెప్తే ఎవరు చంపుతారు? కాబట్టి అరవింద్ గారి పని అయిపోయింది. 2 సార్లు నిజామాబాద్ ప్రజలు చూసారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చూసి ఓటేసారు, మోసపోయిన విషయాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి మెట్పల్లో అరవింద్ గారిని ఓడగొట్టారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అరవింద్ గారు ఓడిపోతా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉద్దేశించి కూడా అరవింద్ మాట్లాడాడు. యాంటీ నేషనలిస్ట్కి ఫండ్స్ సెలెక్ట్ చేసే స్కూల్కి రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నారు సమాధానం చెప్పాలంటుండు. ఎవరు యాంటీ నేషనలిస్టు? అయ్యా, నార్థన్ స్టేట్ పై బీపీ దినం అనేది భారతీయ జనతా పార్టీ, మిగతా రాష్ట్రాలపై బీపీని వ్యతిరేకించేది భారతీయ జనతా పార్టీ. బీపీ ఎగుమతిలో భారతదేశం 2వ స్థానం. అదేవిధంగా హైదరాబాద్లో రోహింగ్యాలు ఏరేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఢిల్లీలో మందిరాన్ని మీరు పార్కింగ్ కోసం, భారతీయ జనతా పార్టీ పార్కింగ్ కోసం వాడుకున్నారు. మీరు నీతి జాతి గురించి మాట్లాడి తెలంగాణ సమాజం అంగీకరించరు. మీరు ముస్లిం దేశాల నుంచి ఎందుకు డీజిల్ పెట్రోల్ దిగుమతి చేసుకున్నాం? మనం ముస్లింల వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఆపలేకపోయారు మీరు? మీరు హిందువులకు మేమే అనుకూలం, హిందువులు అంటే మేమే ఎంట్రీ. మరి బీపీ ఎగుమతిలో మొత్తం హిందువులు ఎట్లా ఎగుమతి చేస్తారు? బీపీ ఎగుమతి భారతదేశం నుంచి అంతా గుజరాత్ సంబంధించిన వాళ్ళు, ముస్లింలు 1-2 తప్ప మొత్తం హిందువులే. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, మీరు హిందువుల పేరు చెప్పి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టే ప్రయత్నం అదాని అంబానీ చేస్తూ, నరేంద్ర మోడీ గారే మొత్తం అప్పులు చేసుకుంటూ, మొత్తం ముస్లిం దేశాలు తిరుగుతూ, ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటూ, అదే హిందువులకు సంబంధించి పండుగలు వచ్చిన రైలు ఛార్జీలు మీరు పెంచలే. అంటే మీరు చేస్తే కరెక్టు, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా? అది ఈ దేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించిందే కాంగ్రెస్ పార్టీ. రామమందిర జడ్జిమెంట్ కూడా పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మూలంగా రాజీవ్ గాంధీ గారు అక్కడనే ప్రచారం స్టార్ట్ చేసిన అయోధ్య నుంచి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 గోశాల నిర్మాణం జరుగుతూ ఉంది. 2,000 కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ టెంపుల్ అని కూడా రెనోవేషన్కు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా రామచంద్రరావు గారేమో ఏకంగా రాష్ట్ర ఖజానా నుంచి ఎట్లా ఖర్చు పెడతారని అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా జీఎస్టీ కౌన్సిల్ ఏకంగా మా గుళ్ళ మీద జీఎస్టీలు విధిస్తూ ఉంది. అంటే జీఎస్టీ కౌన్సిల్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వ్యాట్ ఏ గుడి మీద విధించలే. ఆనాడు విధించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా హిందువుల వ్యతిరేకం చెప్పాలి. మరి ఇప్పుడు ఈరోజు మీరు హిందువుల వ్యతిరేకే కదా, రాముడు విరాళాలు చోరీ మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీరు హిందూ వ్యతిరేకలే కదా.
అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో రాముడు భార్య అడవి పోయినా మళ్ళీ భార్య వచ్చే వరకు కావచ్చు, తర్వాత కలిసి ఉన్నాడు. నీ సొంత భార్యకే న్యాయం చేయని నరేంద్ర మోడీ, ఇక్కడనే అరవింద్ గారు సొంత అన్నకు న్యాయం చేసిన అరవింద్ గారు హిందూ ధర్మం గురించి, రాముడి గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం కాదు, భారతదేశ ప్రజలు అంగీకరించరు. భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది కాబట్టి రాముడు చెప్పించాడు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 4వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, డబుల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్న 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలో సింగిల్ డిజిట్కే పరిమితం అవకాశం ఉంది.